వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ కళాశాలలో ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య తేడా తెలియని స్థితిలో వైకాపా వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అసలు ఈ పీపీ విధానం ఏదో మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రయోగాత్మకంగా చేస్తున్నట్లు వారు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కళాశాల ఇది పీపీపీ మోడల్లో నడుస్తోందన్నారు. దాంతో పాటు శాంతినికేతన్ మెడికల్ కళాశాల పశ్చిమ బెంగాల్ పీపీపీ మోడల్లో నడుస్తోందని, త్రిపుర మెడికల్ కళాశాల త్రిపుర అలాగే కర్ణాటకలో 11 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్మించి అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల విషయానికి వస్తే వైకాపా అధికారంలో ఉన్న సమయంలో దానికోసం వారు 2 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 10 కోట్లయితే కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నెలల్లోనే ఖర్చు చేసింది 32 కోట్లని వివరించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు ఈ మెడికల్ కాలేజీల ప్రస్తావన తీసుకొచ్చి ప్రైవేటీకరణ అనేది ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేటీకరణకి పీపీపీకి మధ్య కూడా తేడా తెలియని పరిస్థితిలో వారు ఉండడం, అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష హోదా గురించి అడగడం కూడా చాలా హాస్యాస్పదం. అసలు ఈ పీపీపీ మోడల్ ఏదో మన ఆంధ్రప్రదేశే ప్రయోగాత్మకంగా ఏదో చేస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూరులో ఇది పీపీపీ మోడ్ కింద ఒక కాలేజ్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ పీపీపీ మోడ్ కింద నడుస్తూ ఉంది. త్రిపుర మెడికల్ కాలేజ్ త్రిపుర, కర్ణాటకలో 11 న్యూ మెడికల్ కాలేజెస్కి పీపీపీ మోడ్ కింద ప్రాసెస్ చేసి అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నారు. ఇక్కడ మన పీపీపీ మోడ్ కింద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు దాని మీద అప్పు తీసుకొచ్చి దానికి కట్టకపోవడం వల్ల మనం చేసుకునే ఇబ్బందులు అధ్యక్ష. రాజమహేంద్రవరంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఇందాకే మంత్రివర్యులు చెప్పినట్లుగా వాళ్ళ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 10 కోట్ల అధ్యక్ష. మనం ఈ 15 నెలల్లోనే మనం ఖర్చు పెట్టింది 32 కోట్లు. అంటే 32 కోట్లు మనం 15 నెలల్లో ఖర్చు పెట్టగలిగింది, వాళ్ళు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 10 కోట్లే అధ్యక్ష. అలాగే థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చారు. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అక్కడ G+5 కింద బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో బ్లాక్స్ నిర్మాణం చేయని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 20 కోట్లతోటి హాస్టల్స్ అన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజున అక్కడ ఉన్న విద్యార్థులకి మన వసతులు కల్పిస్తున్నాం అధ్యక్ష. థర్డ్ బ్యాచ్ స్టూడెంట్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోతే మళ్ళీ MCH బ్లాక్ మంత్రి గారు రాజమహేంద్రవరానికి విజిట్కి వస్తే దాన్ని 11 కోట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఇదన్నీ ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోయారు. కానీ అదే గవర్నమెంట్ కాలేజ్ వెనకాల R&B గెస్ట్ హౌస్ పక్కన R&B సైట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక రాజ్మహల్ తలపించే విధంగా ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడం, ఆ పార్టీ ఆఫీస్కి వెనకాల ద్వారం నుంచి హెలిప్యాడ్కి దారి కూడా ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష.